వస్తున్నా. వంటకి సామాన్లు ఇస్తాను, కొద్దిగా వంటకి. అరసోలడు బియ్యం, జాగ్రత్త ధరలు పెరిగిపోయాయి. పిడికిడి కందిపప్పు, 2 రెబ్బల చింతపండు, ఎందుకనమ్మ కూరకి సగం పులుసు, సగం సాంబారు, 1 మిరపకాయ, ఉల్లిపాయ సగం వాడు, సగం రాజు. ఇంకా అవసరం ఏమన్నా వస్తే 2 వస్తువులు వాడే. ముష్టి పడుగా పుట్టినందుకు ముష్టి బుద్ధులు బాగానే అబ్బాయి. నువ్వు పుట్టావులే వీర్రాజు పాలెంలో, నోరు మూసి చెప్పించేయి. నా బతికిలా తగలబడి పెళ్లి చూపుల రోజు ఇన్స్పెక్టర్ అని చెప్పి నన్ను మోసం చేసి పెళ్లి చేసుకున్నావు. అవునే, వెల్లుల్లిపాయల నిగనిగిరిగా మెరిసిపోతూ ఉంటాను. నిన్ను ప్రేమించి మా మామకు అబద్ధం చెప్పి పెళ్లి చేసుకున్నాను. ఏం తప్ప? తప్పున్నారా? ప్రేమట ప్రేమ. ఇదిగో ప్రేమంతా ఇందులో కాలిపోతుంది. ఈ సామాన్లతో నలుగురికి ఎలా వంట చేసి పెట్టను? నేను వంట చేయమన్నాను కానీ నలుగురికి పెట్టమని చెప్పలేదు. ఎవరి తినాలో నేను నిర్ణయిస్తాను. నువ్వంటే ఉన్నావు బక్కగా పొట్లకాయలాగా. నా అల్లుడు పుష్టిగా మట్టగడిచిలా ఉన్నాడు. పాపం పెళ్ళై 1 ఏడాది కూడా కాలేదు. పెళ్ళై 1 ఏడాది కూడా కాలేదు. ఏడాదిలో ఎప్పుడైనా ముచ్చటగా 1 రూపాయి సంపాదించి ఇదిగో మామ నా సంపాదన నా చేతికి ఇచ్చాడా? నువ్వు ఇలాగే చేస్తూ ఉంటే, పెడుతూ ఉంటే తింటూ మట్టగడిసలా తయారవుతాడు. నువ్వు కళ్ళు మూసుకుంటే కూతురుతో కాపురం చేసి 4 మరవలను కూడా కంటాడు. ఆ తర్వాత వాళ్ళందరికీ తిండి పెట్టాలి. నువ్వు కట్టుకోవడానికి చీర ఉండదు, నేను పట్టుకోవడానికి లాంటి ఉండదు. నోరు మూసుకుని చెప్పింది. బుద్ధి మండా అయితే చల్లగా కాపురం కూడా చేసుకొని ఇవ్వాలని. నాకు ఇన్స్పెక్టర్ ప్రమోషన్ వచ్చిన తర్వాత ఆలోచిస్తాను. నువ్వు వెళ్ళి వంట చేయి. ఏంటమ్మా మీ ఆయన బట్టలు ఇస్త్రీ చేస్తున్నావా? పైసా ఠికాణా లేని వాడికి ఇస్త్రీ బట్టలు ఎందుకమ్మా? కోచి పెట్టుతారమ్మా. నాన్న కరెంట్ తీసేయకు నాన్న. తీసేయకపోతే మీ ఆయన నాకు షాక్ పడతాడమ్మా. వస్తాను. ఒక్క పచ్చిమిరకాయ, ఒక్క ఉల్లిపాయతో నేను 4 వంట చేసి పెట్టాలంట. చూస్తూనే ఉన్నాను అత్తయ్య. మావయ్య సింగరాజు లింగరాజుని మించిపోయారు. ఇక ఆ శిశుపాలుని శ్రీకృష్ణుడు క్షమించేది లేదు. ముహూర్తం ముంచుకొచ్చింది, వేస్తా దెబ్బకు దెబ్బ. అదేదో తొందరగా చూడైనా చచ్చి నీ కడుపున పుడతాను. వద్దు, బతికి నాకు అన్నం పెట్టు. వెళ్ళు. పరమేశ, ఎక్కడికి బయలుదేరవురా? ఇప్పుడే శుభమా అంటూ ఎవరో నాకు ఉద్యోగం ఇస్తానంటే బయలుదేరుతున్నాను. ఎక్కడికే అని అడిగావు. ఇంకేం వస్తుంది ఉద్యోగం? గోయిందా. ఇది పట్టుకురా. నేను చెప్పిన పని చేయి. ఏమిటి? నా బూట్లు ఉన్నాయా? ఉన్నాయా? ఎక్కడికి పోలేదే? అది ఎక్కడికి పోకని మరి తగ్గ పాలిష్ చేయి. ఎలాగో తెలుసా? బూట్లో నీ మొహం చూసుకుంటే తల రాగి తప్పేలా మెరిచిపోవాలి. పాలిష్ నా యూనిఫామ్ ని చంపిస్త్రీ చేసి. చంపిస్త్రీయా? అలాగే అలాగే అలాగే. అల్లుడు అంటే నీలా ఉండాలిరా. ఉద్యోగం లేదన్నావుగా, అదా ఇలాంటి పనులు చేస్తారా? ఇలా ఇచ్చి మావా, ఈ మహత్తర అవకాశం నాకు ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నాను. పల పాలిష్, చల చంపిస్త్రీ చేస్తా. పాలిష్ చేయాలా? మావా, పాలిష్, చంపిస్త్రీ. ఏం చేస్తున్నావురా? రెడీ రెడీ రెడీ. పల పాలిష్, చల చంపిస్త్రీ. ఆహా, ఒరే వచ్చే జన్మలో కూడా దాన్నే కూతురుగా కానీ నిన్నే అల్లుడిగా చేసుకుంటా. థ్యాంక్ యూ మావా. ఇలా ఇచ్చి పెద్దల సేవ చేసుకుంటే పరమార్థం లభిస్తుందని మేధావులు అన్నారు. నేను కూడా మేధావనే. మేధావి మీరు. ఏమే పోతే పోయింది కానీ ఇవాళ వాడికి అన్నం పెట్టేవే. మీరిచ్చిన ఈ పుచ్చిపోయిన వంకాయతో బకెట్ సాంబార్ చేసి పోస్తాను. ఏం భక్తి, ఏం సేవ. సత్యవరా, ఆ సదవకాశం కూడా నాకేమో మావయ్య. వీళ్ళలో ఎంత మార్పు వచ్చింది. అసలు వీళ్ళు చూస్తూ ఉంటే నీ మేనలుడేనా అనిపిస్తుంది. రే ఇలాగే 10 జన్మల దాకా చంపిస్త్రీ చేసుకుంటూ నా సేవలు చేసుకుంటూ మహద్భాగ్యం మహద్భాగ్యం. వెళ్ళొస్తానే. చమిస్త్రీ అది కాదురా, పేరుకుంటే బాధగా ఉందిరా. తేలేమో. నువ్వు పర్మిషన్ ఇస్తే 10,000 కాపురం తీసుకెళ్తాను. అయ్యో ఏంటి కనపడితో సమానం. అది మీరు చెప్పేస్తే రౌరవారంలో కలిపోతాను నేను. చెప్పుతానా నేనా? మీరు నా పతి ప్రత్యక్ష దైవం. కొట్టండి. పెద్దవాళ్ళని గౌరవించాలని సందమాలు చదివాను. తప్పునా? కొట్టకూడదు కొట్టకూడదు. ఏమైందిరా? చెప్పండి ఎవరా? అయ్యో తప్పదయ్యా.
అల్లుడు కాలు తిరిగి పిల్లలు అటు ఇటు సెగదిరిగిస్తున్నావు, ఇంకా నువ్వు డ్యూటీకి వెళ్ళదా? నీకోసం ఎదురు చూస్తున్నాను రా. నాకోసం ఎందుకు? నీకు స్వయంగా కడుపు నిండా భోజనం వడ్డించి పెడదామని. నీకెందుకు మావయ్య కష్టం? అత్తయ్య అలివేలు ఏమయ్యారు? ఇంటికి వెళ్ళారురా. ఎట్టయినా పిల్లనిచ్చిన మామను కదా, నీ మంచేటలు చూసుకోవాలి కదా. పైపచ్చి ఇవాళ మొదటి చేత ఇంటికి తీసుకొచ్చి ఉంటావు. తండ్రి లాంటి వాడిని నా చేతుల్లో నువ్వు పెడతావు, నేను పుచ్చుకోవాలి. తండ్రి లాంటి వాడివే కానీ తండ్రి కాదు కదా. అందుకే నా కన్న తండ్రికి ఆఫీస్ పక్కన పోస్ట్ ఆఫీస్ ఉంటే అందులో ఇప్పుడే ఎంలో చేసి వస్తున్నాను. ఇదిగో రసీదు. నాకు ఆఫీస్ టైం అవుతుంది, భోజనం వడ్డించు. కష్టకాడిగా నా ఇంట్లో తింటూ ఎంబో మాత్రం నీ బాబుకు పంపిస్తారా? నీకు అన్నం పెట్టాలని కూడా నాది బుద్ధి తక్కువరా. నీకు పెట్టాల్సింది అన్నం కాదురా, సున్నం. ఎంబో పంపిస్తారా ఇంటికి? ఫోన్ చేద్దుకందా? ఇక్కడ కాదు, అక్కడ. ఏమిటో మావయ్య, ఇన్నాటికి నీ చేతి పట్టిన అదృష్టం నాకు కలిగింది. ఇన్నాళ్ళకి నీకు పెట్టే అదృష్టం నాకు కలిగిందిరా. ఏంటి గుత్తివంకాయ కూర స్పెషల్? దీంట్లో కమ్మటి నెయ్యి ఉంటే ఎంత బాగుంటుంది. ఒరే, నెయ్యి ఆరోగ్యానికి మంచిది కాదు. పైపెచ్చి నువ్వు శివలింగంలో ఉన్నావు, అలాగే కొట్టే. కొని మంచినీళ్ళైనా పెట్టు. మంచినీళ్ళు తీసుకొస్తా. ఎంత చల్లగా ఉన్నాయి కుండలదా. ఆరోగ్యానికి మంచిది. కూర్చో. ఇక ప్రారంభించు. ఎక్కడో 5 స్టార్ హోటల్లో మాస్టర్ కుక్ గా పనిచేస్తున్నాడు మావయ్య. అత్తయ్య పాల్పడ్డావు. వంటలు పాళ్ళన్నీ సమపాలంగా ఉన్నాయి మావయ్య, అన్ని సమపాలంగా ఉన్నాయి. కారం అది ఎక్కువైనట్టుగా లేదు మావయ్య, కొంచెం కారం తక్కువైంది. కొంచెం వేస్తే బాగుండేది. ఏమిటి మావయ్య ఎలా చూస్తావు? చూడ కానీ పరమేశ, ఎంత ఘోరం జరిగిపోయిందిరా బాబు. ఏం జరిగింది? ఈ ప్రపంచంలో ఎవరికి రాని కష్టం నీ ఒక్కడికే రావాలరా. ఈ నష్టం నీకే జరగాలా బాబు. అసలు ఏం జరిగిందో చెప్పవయ్యా. చెప్పండి. ఏడుస్తుంటే నాకు ఏడుపు వస్తుంది. అమ్మా అలివేలు, మనం అంతా కట్టకట్టుగా గడిచిన పోను మా వీంకుడు గారు. మీ నాన్నరా సరబై తిరిగి వస్తాడా? పరమేశ, నువ్వు ఏడుస్తే మీ నాన్న తిరిగి వస్తాడా? ఇంటికి పెద్దవాడివి, కర్మకా నువ్వు చేయాలరా. బయలుదేరరా. నేనంత కర్కోటకుండి కరుక్కుండి గెలవాడిని కాదురా. 300 రూపాయలు ఇస్తాను, తీసుకెళ్లి జరగాల్సింది జరిపించు. ఇవ్వాలా? అదెందుకు? అమ్మాయి వెళ్ళకపోతే కోడలు రాలేదని నలుగురు ఆడిపోసుకోరు. దూరం ఇవే శవాన్ని చూస్తే జడుచుకుంటుంది. నేను నువ్వు బయలుదేరా, రైలుకి టైం అయిపోతుంది. వెనక నుంచి మేము వస్తాం. నువ్వు బతికే ఉన్నావా? చూడడానికి శరభయ్య దెయ్యం రూపంలో వచ్చింది. ఏమిటి ఏమిటి అందరూ దెయ్యాన్ని చూస్తున్నారు? అయితే మీరు నిజంగా దెయ్యం కదా మావయ్య? కాదు, సాక్షాత్తు మా నాన్న. నువ్వు చచ్చిపోయిన టెలిగ్రామ్ వచ్చిందా? ఎవరిచ్చారు? ఎవరో అడ్డగారిదా? సరే, నేను ఇచ్చిన టెలిగ్రామ్ అది చూసుకునే కదా రెక్కలు కట్టుకొచ్చాను. ఏంటో నువ్వు టెలిగ్రామ్ ఇచ్చావా? డబ్బులకు ఇబ్బందిగా ఉందని మా నాన్న లెటర్ రాస్తే వచ్చి బతికరమ్మని నేనే టెలిగ్రామ్ ఇచ్చాను. ఇదిగో నాన్న. అన్యాయం రా. ఏది అన్యాయం? మా నాన్న చచ్చిపోయినట్టు నువ్వు టెలిగ్రామ్ ఇప్పించడం న్యాయమా? ఏమిటి? అన్నయ్య గారు చనిపోయినట్టు టెలిగ్రామ్ ఇచ్చింది నువ్వు? నీ పాడు బుద్ధి మీద పేరనీళ్ళు గల్లా. ఈటి కానిస్టేబుల్ అయ్యండి అందరినీ సరైన మార్గంలో నడిపించాల్సింది పోయి రాంగ్ రూట్ పట్టిస్తున్నావు అనమాట. ఒక స్ట్రాంగ్ డోస్ ఇస్తే గానీ నీకు సరైన బుద్ధి రాదు.
ఈ రోజు నుంచి నేను కూడా ఇక్కడే ఉండి నీ గర్వం శాంతం అణుస్తాను. నీ సర్వస్వం నా కొడుకే చెందేలాగా చూస్తాను. రే పరమేశ్వరం, పదరా బాబు, పదరా. నువ్వు కూడా ఇక్కడే ఉంటావు. అదిగో ఆ గేట్ లో ఆటో రిక్షా వెయిట్ చేస్తుంది. అనుకో 10 రూపాయలు ఇచ్చి పంపించు. అల్లుడు కాదు, ఇల్లుడు.